ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. హలో హలో అమరేంద్ర, నైస్ టు మీట్ యూ. ఎవరు? నీ ఫ్యామిలీ మెంబర్స్ ఇప్పుడు నా హోస్టేజెస్. నువ్వు లోపలికొస్తే వీళ్ళని బయటికి పంపిస్తా శవాలుగా. నీకు అరగంట టైం ఇస్తున్నాను. మేం వెళ్ళిపోవటానికి రూట్ క్లియర్ చేయి. లేదంటే అరగంట తర్వాత ప్రతి 5 నిమిషాలకి ఒక డెడ్ బాడీ కిందకొస్తుంది. బాయ్స్ కమ్ బ్యాక్. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఏమైంది సార్? మనం వచ్చినట్లు మిలిటెంట్స్ కి తెలిసిపోయింది రాతోడు. మేము అరగంట మాత్రమే టైం ఇచ్చాం. అప్పటి వరకు ఎవరైనా కదిలారో కాల్చి చంపేస్తా. అంజు పాప, అమ్మా. హైదరాబాద్లో మరో టెర్రర్ అటాక్. సంగప్రియ అపార్ట్మెంట్లో తలదాచుకున్న ముష్కరులు. ఆపరేషన్ దివాళీ పేరుతో లెఫ్టినెంట్ అమరేందర్ చేపట్టిన రెస్క్యూ ఆపరేషన్. మను 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 త్వరగా రా. మను మను వస్తున్నాను. ఏమేం చిత్ర, ఎందుకు అలా అరుస్తున్నావు? ఒకసారి అటు చూడు. మాకు తెలిసిన సమాచారం ప్రకారం 5 ఉగ్రవాదులు ఈ అపార్ట్మెంట్లో తలదాచుకున్నారు. సిటీలోని పలు ప్రాంతాల్లో వరుస బాంబు పేలుళ్లకు కుట్ర చేసినట్లు విశ్వసనీయ సమాచారం. లెఫ్టినెంట్ అమరేంద్ర నేతృత్వంలో ఆపరేషన్ దివాళీ కొనసాగుతోంది. దురదృష్టం ఏంటంటే అపార్ట్మెంట్లో చొరబడిన ముష్కరులు అమరేంద్ర కుటుంబంలోని ఆయన భార్య, 4 పిల్లల్ని బందీలుగా పట్టుకున్నట్టు తెలుస్తోంది. తమను సురక్షితంగా వదిలిపెట్టాలని, లేదంటే తమ దగ్గర బందీలుగా ఉన్న వాళ్ళని ఒక్కొక్కరుగా చంపుతామని బెదిరిస్తున్నట్టు తెలుస్తుంది. వావ్, వాట్ ఎ న్యూస్ చిత్ర. ఇది నీకంత హ్యాపీ న్యూసా? అవును, సూపర్ న్యూస్. తీవ్రవాదుల కాల్పుల్లో బాగి ఆ 4 పిల్లలు చనిపోతే అమరేంద్ర ఒంటరివాడవుతాడు. అతను నా సొంతమవుతాడు. నాకు అమర్కి మధ్యన ఇంకెవ్వరూ అడ్డుగా ఉండరు. అంటే నీకు కాలం ఇలా కలిసొచ్చిందన్నమాట.